వందనాలయ్య గారు. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 35 సెషన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. 36వ సెషన్లో ఉన్నాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు 17వ వచనం వరకు చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇశ్రాయేలునకు కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినెనా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యం చేసి ఉన్నది. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా? అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. మెరక చేయబడిన దారిలో తాము నడవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడగా చేసుకుని ఉన్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులెదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పవిత్రమైన పాదాల వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రం. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీకు ఆపుదల మా అందించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో నాయన మీ సంకల్పం చెప్పు కూడుకున్న ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాము తండ్రి. వారికి కావలసిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం. అలాగనే ప్రభు రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, రావాలని ఆశపడుతున్నామని త్వరపడి రప్పించాం. మేము కేవలం వాక్యం వినివారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయం మాకును దయచేయమని. అలాగనే ప్రభు ఇమానుయేల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము నాయన మీకు మహిమకరంగా జరుగుతుందని నమ్ముచున్నాం. ఇంకా అనేకులు కూడి వచ్చుటకు మీ కృపను సహాయము దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మనము నిన్న 8వ ప్రవచనంగా మాట్లాడుకున్నాం. ఇర్మియా గారికి ఇశ్రాయేలీయుల గురించి, అంటే ముఖ్యంగా యూదా వారి గురించి చెప్పిన ప్రవచనాలలో 8వ ప్రవచనం అనుకున్నాం. ఈ 8వ ప్రవచనంలో భాగంగా నిన్న మనం 18వ అధ్యాయం స్టార్ట్ చేసాము. దేవుడు ఇర్మియా గారికి ఎవరి ఇంటికి వెళ్ళమని చెప్పాడు? జ్ఞాపకం ఉందా? నిన్న విన్నవారు కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. నిన్న మనం అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కుమ్మరివాణి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. కుమ్మరివాణి ఇంటికి వెళితే ఆ కుమ్మరివాడు తన సారె మీద కుండను చేస్తూ ఉన్నాడు. జిగటి మంటతో ఒక కుండను చేస్తుంటే అది విడిపోయింది. విడిపోయిన మనును ఆయన తీసుకుని మరలా తెలివిగా మరి ఒక కుండను తయారు చేశాడు అని నిన్న మనం చూసాం. నేను చూసిన అంతటి భాగంలో కుమ్మరి వారి ఇల్లు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది ప్రియులారా? కుమ్మరివాడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? కుమ్మరివారు దేవునికి సాదృశ్యంగా కనపడుతుంది. దేవుని కుమ్మరివాడు అంటే దేవుడిని. కుమ్మరివాని చేతిలో ఉన్న జిగటి మన్ను ఇశ్రాయేలీయులకు లేక యూదా వారికి సాదృశ్యంగాను కనపడుతూ ఉంది. సో జిగట మన్ను అంటే కుమ్మరివాని చేతిలో ఉన్న జిగటి మన్ను తయారు చేస్తున్న క్రమంలో పాడైపోయినా తిరిగి దాన్ని చేయగలిగిన శక్తి, బలము, జ్ఞానము ఎవరికి ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు? కుమ్మరివానికి. సో దీన్ని బట్టి కుమ్మరివాడు తండ్రి దేవుడితో పోల్చినప్పుడు అనేక మార్లు తప్పిపోయిన స్థితిలో ఉన్న మనలను కూడా తిరిగి ఆయన చేర్చుకుంటాడా లేదా? దీన్ని బట్టి అర్థమైందా లేదా? మనం అనేక మార్లు తప్పిపోయాం, దేవుని మార్గంలో తప్పిపోతూ ఉన్నాం.
అనేక విషయాల్లో మనము ఆయన వెంబడించలేకపోతున్నాం. అనేక విషయాల్లో మనము మన శారీరక సమస్యల నుంచి మనము శ్రద్ధ వహించలేకపోతున్నాము. దారి తప్పిపోతున్నామేమో అని తెలిసి కూడా అలక్ష్యం చేస్తూ ఉంటాము. అయినా కానీ ఒక్కసారి మరలా నీ దగ్గరికి నేను వస్తాను అంటే దేవుడు చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడా? చేర్చుకుంటాడా లేదా? చేర్చుకుంటాడు. దీని ద్వారానే మనకు అర్థమవుతుంది, కుమ్మరివాడు కుండను చేసేటప్పుడు అది పడిపోయినప్పుడు మట్టిలో ఆ తేమ ఉన్నంత కాలము ఎన్నిసార్లైనా కుండను చేయొచ్చు, ఎన్ని రకాలైనా మార్చొచ్చు. కానీ దానిలో తేమ అయిపోయిందంటే ఆ మట్టితో ఇంకా చేయలేము ఏమి. అంటే సమయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అనుకున్నాం, ఎన్నిసార్లైనా చేస్తాడు కదా దేవుడని. జీవితకాలము ఎరగకుండా దేవుడిని వెంబడించకుండా ఉంటే నీకు ఒక సమయం వస్తుంది. ఏశావు ఎలా ఏడ్చాడట? ఏశావు శ్రద్ధతో దాన్ని వెతికినా కానీ ఆయనకి దొరకలేదు అని రాయబడింది. ఏంటి దొరకలేదు? ఆశీర్వాదము పొందగోరిని శ్రద్ధతో మారు మనసు పొంది శ్రద్ధతో వెతికినాను అని దొరకలేదట. వెతికే కాలము కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మట్టి కూడా అనేక మార్లు చేస్తున్నాడు కదా దేవుడు, అనేక మార్లు అవకాశం ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు తప్పిపోయిన స్థితిలోనే ఉంటే అది కరెక్ట్ కాదు. అందులో తేమ ఉన్నంత వరకే. సో దేవుడు కూడా ఏం చెప్పాలని మనతో ప్రయత్నిస్తున్నాడంటే ఇర్మియా గారికి, తప్పిపోయిన ఈ జనులు తిరిగి నా వైపు చూస్తే నేను వారి వైపు చూడనా? ఇలాగ కుమ్మరి మంటికి చేసినట్టు నేను చేయలేనా? నా శక్తి సామర్థ్యాలు తెలిసిన మీరు, అన్నీ ఎరిగిన మీరు విధంగా దారి తప్పిపోయి మీ మార్గాల్లో ఉన్నారు అని చెప్తున్నాడు. నిన్నటి దినం మనం చెప్పుకున్న మాటల్లో ఆయన ఆకాశం ముందుండి తన చిత్తమంతయు నెరవేర్చుతున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. తన ఆలోచనలను స్థిరపరుస్తున్నాడని, అలాగే ఆయన అధికారం కింద మనం అందరం ఉన్నాము అని చెప్పడానికి కూడా కుమ్మరివాని ఇల్లు సాదృశ్యంగా ఉంది. అంటే ఆయన చేస్తేనే మనం రూపించబడుతున్నాం. అన్లెస్ ఆయన చేయలేదు అంటే మనము రూపింపబడలేము. సో కుమ్మరి చేసిన కుండ కానీ, కుండలోని ఒక పెంకు కానీ తను తయారు చేసిన వానితో ఎదురు తిరిగి మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. ఎదురు తిరిగి మాట్లాడకూడదు. అలాంటి వారికి శ్రమ అని చెప్పి మనం చూసాం. అలాంటి వారికి శ్రమ, చేయబడిన వస్తువు చేసిన వానితో వాదించుట వానికి శ్రమ అని చెప్పి రాయబడింది. సో ఇక్కడ కుండ కానీ పెంకు కానీ ఒక తండ్రిని కొడుకును నన్నెందుకు కన్నావు అని అడగవచ్చా? ఒక కొడుకు నన్నెందుకు కన్నావు, నన్నెందుకు రూపించావని అడగచ్చా? అడగకూడదు. సో అలాగా దేవుడు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని ఇర్మియా గారికి చెప్తే ఇర్మియా గారు వెళ్ళారు. ఇర్మియా గారితో దేవుడు చెప్తున్న మాట, ఇదిగో వీరు నా జనులు దారి తప్పిపోయి ఉన్నారు, కానీ తిరిగి గనక వస్తే నేను వారిని కుమ్మరి మంటికి చేసినట్టు నేను వారిని మరలా నిలవబెట్టగలను, నాశనము చేయగలను. ఒకరికి నేను నాశనము చేస్తాను అని చెప్పినప్పుడు వారు తిరిగి మారితే వారి విషయమే నేను సంతాపపడతాను అన్నాడు దేవుడు. అదే నిలబెడతాను అని ఒక రాజ్యం గురించి చెప్పినప్పుడు వారు దారి తప్పిపోతే వారిని గురించి సంతాపపడతాను అని చెప్పాడు. సో నిలబెట్టుటకైనా పడగొట్టుటకైనా సామర్థ్యం కలిగిన వాడు దేవుడు అన్న విషయాన్ని వీరు మరిచిపోతూ తమ మార్గాల్ని చెరిపివేసుకుంటూ ఉంటూ వారు ఏం చేస్తున్నారో ఈరోజు మనము చూడండి ప్రియులారా. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనను వినిన అన్యజనులు ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యం చేసి ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలు కన్యక అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? అక్కడ ఉన్న జనాలందరినీ, అంటే యూదా బెన్యామీను గోత్రంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న రాజ్యాన్ని పర్టికులర్గా ఆ ప్రజలను అందరినీ కలిపి ఒక కన్యకగా మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన పాపము చేసి ఉన్నది. వీరికి ముందున్న వారైనా కానీ ఇశ్రాయేలీయులు అంటే ఆ ఇశ్రాయేలు అందరినీ కలిపి ఒక్కరిగా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎఫ్రాయిమీలు అంటాడు. ఎఫ్రాయిమీలు అంటే మొత్తం ఇశ్రాయేలులందరినీ కలిపి ఎఫ్రాయిమీలు అని కూడా పిలుస్తారు. అలాగా ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన
పాపము చేసి ఉన్నది అని చెప్పి రాయబడింది. రాస్తూ దేవుడు అంటున్నాడు, లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా, అలాగే దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. అంటే ఇవి ఎప్పుడు జరిగేవే, ఇవి జరగక మానవు. పైన ఎత్తు నుంచి మెరకలోకి నీళ్లు రావటం అనేది అది ఆగిపోతుందా? అది జరిగే పనేనా? ఎత్తులో నుంచి కింద మెరకకు నీళ్లు రావటం అనేది ఆగిపోవటం ఎప్పుడైనా జరుగుతుందా? రివర్స్లో ఎప్పుడైనా వెళ్ళడం జరుగుతుందా? సో ఇవి జరగక మానవు. అక్కడ లెబానోను కొండలో, లెబానోను పొలముల్లో బండ మీద ఎప్పుడూ మంచు ఉంటుంది. ఉండక మానునా అంటే దాని స్వభావం మారే విధంగా ఉండదు. కానీ ఇక్కడ వీరు మాత్రము మార్చుకుంటున్నారు. అంటే దేవుడు తన స్వభావం గురించి చెప్తున్నాడు. ఎప్పటికైనా మారని స్వభావం కలిగిన వాడు దేవుడు. మీరెట్టి ఘోరమైన కార్యాలు చేసినప్పటికీ నేను మాత్రము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాను అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వాళ్ళు వెళ్ళే మార్గాలు, ఏ మార్గం ఎటెళుతుందో అందరికీ తెలుసు. తెలీదండి మీకు? మీ అందరికీ తెలుసా ఏ మార్గంలో వెళితే మనము తండ్రి ఎద్దుకు వెళతాము? ఏ మార్గము మనలను పరలోక రాజ్యం చేరుస్తుంది? లేక ఏ మార్గము మనలను పాతాళానికి తీసుకెళ్తుందో తెలుసా? తెలీదా? తెలుసు. తెలిసినా కూడా మనము చాలా వరకు వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటాము. మన కుటుంబంలో వారికి వాటిని చెప్పడంలో విఫలమవుతున్నాము అని అంటాను నేను. కరెక్టా కాదంటారు? కరెక్టేనా కాదా? ధనవంతుడు ఏమడిగాడు పాతాళంలో నుంచి? దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. తర్వాత ఇంకా ఏమడిగాడు? నా వారికి సువార్త వెరీ గుడ్. ఆ అవకాశము చూడండి, ఎంత భయంకరమైన సన్నివేశమో చూడండి. ఉన్నంతకాలము నీ కుటుంబానికి నువ్వు చెప్పుకోలేదు, నువ్వు మారలేదు. సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు, నిత్యము నరక యాతన అనుభవిస్తున్నావు. ఈ నరక యాతన నుంచి నువ్వు నీ వారిని తప్పించాలి అని ఎప్పుడు నువ్వు ఆశపడుతున్నావు? నువ్వెప్పుడు ఆశపడుతున్నావు అంటే నరకం ఎట్టిదో నీకు తెలిసినప్పుడు, నరకం ఎట్టిదో నువ్వు అనుభవించినప్పుడు నువ్వు దాన్ని చేయాలనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ముందుగానే తెలియజేస్తున్నాడా లేదా దేవుడు? మనకు తెలియజేస్తున్నాడా లేదా నరకం ఎట్లా ఉంటుందో? అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే నిత్యము అగ్ని, లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండము ఎలా ఉంటుందో తెలీదా ఎవరికి? నిప్పు స్వభావం తెలియని వారు ఎవరైనా ఉన్నారా? నిప్పు ఒంటి మీద పడితే కాలుతుంది అని తెలియని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు. చిన్న నిప్పు రవ్వ ఒక పెద్ద శరీరాన్ని కూడా కాల్చివేయగలదు. ఏమి మిగలవు, కొద్దిసేపటికి మొత్తం బర్న్ అయిపోయి ఎముకలు కూడా పిండిగా అయిపోతాయి. అంటే నిప్పుకు అంత భయంకరమైన లక్షణం ఉంది. కానీ ఇక్కడ నరకం ఏంటయ్యా అంటే నీ శరీరం పూర్తిగా కాలదు. కాలేవాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరగంట, ఒక 45 నిమిషాలు కాలేదాకా అరుస్తాడు, ప్రాణం పోయిన తర్వాత ఆపేస్తాడు. కానీ నరకం అలా ఉండదు. నరకం ఎలా ఉంటుంది? అక్కడ నీ శరీరం పూర్తిగా కాలదు, నిప్పు ఆరిపోదు. అంటే ఆ యాత్ర నువ్వు కంటిన్యూస్గా అనుభవిస్తూనే ఉండాలి. ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో సీటు దొరకలేదనుకోండి, ఒక గంట సేపు ప్రయాణం చేస్తున్నారు మీరు. గంట సేపు చేసే ప్రయాణంలో మీకు సీటు దొరకలేదు, ఏమనుకుంటారు? పోనీ గంటే కదా, తర్వాత ఒక గంట తర్వాత సీటు దొరకచ్చేమో, లేకపోతే గంట తర్వాత నా ప్రయాణం అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ జీవితకాలం సీట్ లేకుండా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. జీవితకాలం లేదు సీట్ నీకు అంటే ఎంత భయానకంగా ఉంటుంది. సో అక్కడ కూడా అదే పరిస్థితి. నొప్పి అమ్మయ్య ఈ గంట ఆగితే నాకు సీటు దొరుకుతుంది కదా అనే ఆలోచన మనల్ని బతికిస్తుంది. కానీ ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే పురుగు అంటే మనిషి చనిపోడు. అక్కడ ఆత్మ చావది, కంటిన్యూగా మండుతూనే ఉంటుంది, ఆ బాధను అనుభవిస్తూనే ఉండాలి. ఇటువంటి స్థితి మనకి తెలిసి కూడా
మనం ఇంకొకరికి చెప్పకుండా, లేక మనం ఇంకొకరిని ఎడ్యుకేట్ చేయకుండా, వారిని దాని నుంచి తప్పించకుండా మనము మన బంధువులైన వారికి, ధనవంతుడు ఎవరిని చెప్పాలనుకుంటున్నాడు? పొరుగింటి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాడా? ఎదురింటి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాడా? పోనీ వేరే వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనుకుంటున్నాడా? ముందు ఎవరిని అడుగుతున్నాడు? ఎవరికి చెప్పాలనుకుంటున్నాడు? ముందు తన సహోదరులకి. సహోదరులకు చెప్పాలనుకుంటున్నాడు. సహోదరులకు చెప్పాలనుకుంటున్నాడు అంటే అర్థమైంది, తన వంటి స్థితిలోనే ఉన్నవారు వాళ్ళు. అటువంటి స్థితిలో ఇప్పుడు అనేక మంది ఉన్నారు. అందుకే సువార్త అంతటా ప్రకటించవలనని యేసుక్రీస్తు వారు చెప్పింది. ఎందుకు అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త అంటే, సర్వసృష్టికి సువార్త చెప్పవలసిన అవసరం ఇప్పుడు అర్థమైందా? ఎందుకు సర్వసృష్టికి చెప్పాలి? ఎందుకంటే ఇలాంటి ధనవంతులు, ఇలాంటి మార్గము తప్పిన వారు, ఇలాంటి మార్గం తెలియని వారు ప్రపంచమంతా ఉన్నారు. వారికి చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది. ప్రపంచమంతా సువార్త వెళ్ళాలి. సో ఈ సువార్తలోని పరమార్థమే అది. అందుకే అందరికీ చేరాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సో ధనవంతుని విషయంలో లాగా మనము చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా, ముందుగానే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్ది పెట్టుకోవాలని ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారు? ఎందుకు చెప్పారంటే, సమయం ఉంది కదా, ఈ సమయంలోనే నీ యొక్క సువార్తను ప్రకటించు. నీ గృహాన్ని నుంచి స్టార్ట్ చేయండి, మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి. మన ఇంటిలో ఉన్న వారికి ముందు మనం చెప్పుకొని వారిని రక్షణలోకి నడిపిస్తే చాలు. తర్వాత మనము పక్కవారికి, పొరుగు వారికి, తర్వాత అనేక చోట్ల మనం ప్రకటించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. చూడండి, వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదంగా నుండుటకై తమ దేశములను పాడు చేసుకుని ఉన్నారు. దాని మార్గంలో నడుచు ప్రతివాడు ఆశ్చర్యపడి తల ఊచుచు తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. ఎవరి మార్గాలను వాళ్ళే చేసుకుంటున్నారు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు కూడా ఒక ప్రశ్న, దేవుడు తప్పిపోయే వారిని తప్పిపోకుండా చేయొచ్చు కదా? దేవుడు నాశనం అయిపోయే వారిని నాశనం అయిపోకుండా చేయొచ్చు కదా? ఏమంటారు ఈ ప్రశ్నకి మీరు సమాధానం? మీరైతే ఏం చెప్తారు? దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడండి. మంచి చెడు కూడా తెలిపాడు మనకు. ఏది నిర్ణయించుకోవాలో అది మన దగ్గర. కరెక్ట్. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. చాలా గొప్ప ఆయుధం అది. స్వేచ్ఛగా ఉండండి. బంధించి ఉంచలేదు. నా మాటే వినాలి, నా మాటే ఉండాలి అని స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ అట్ ద సేమ్ టైం దేవుని చిత్తం చొప్పునే అన్ని జరిగిస్తూ వస్తున్నాడు. కానీ స్వేచ్ఛ అనేది ఒకటి ఇచ్చి, మీరు స్వేచ్ఛగా ఉండండి, ఆలోచన చేయండి, మంచిదేదో చెడుదేదో మీరు ఎంచుకునే ఇదిలో ఉండాలి అని చెప్పి. సో మంచి చెడులను మనం ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది కాబట్టి, ఆ ఆలోచన వివేచన ఉంది కాబట్టి, ఈ మంచి ఇది చెడు అనే వివేచన జంతువులకు లేదు, మిగిలిన వాటన్నిటికీ లేదు, మనిషికి మాత్రం ఉంది. మరి అలాంటి మనిషి నిర్ణయించుకోవాలి కదా, నాకేది మంచిదో ఏది చెడ్డదో అనేది. సో మన మార్గాన్ని మనమే చెరిపివేసుకుంటే ఎలాగా? చూడండి, ఇక్కడ యూదావారు కూడా తమ మార్గాలను తమే చెరిపేసుకుని ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన పాపం చేస్తున్నది అని చెప్పి దేవుడు చెప్తూ ఒక గొప్ప మాట అంటున్నాడు. చూడండి. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. శత్రువులు ఎదురుగా వచ్చినప్పుడు నేను వారిని చెదరగొట్టేస్తానని చెప్తూ ఆయన అంటున్న మాట, వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. ఆపద్దినం అంటే ఏంటి చెప్పండి? వారు ఆపదలో ఉన్నప్పుడు, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు. మిగిలిన వారు సమస్యలు. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వారు భయంకరమైన పరిస్థితి. వాయిస్ వినపడలేదమ్మా. మిగిలిన వారు కూడా ఆపద్దినము అని అంటే ఆపద కలిగిన దినమనే,
విపత్తు కలిగిన దినము, శ్రమల్లో, శోధనలు, బాధల్లో వారు ఎదుర్కొనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయడు. ఎదుర్కొనలేని స్థితి. ఎస్, ఓకే, అన్ని కరెక్ట్. ఆపద దినము అంటే ఆపద కలిగిన దినము అనే కాకపోయినా ఇక ఆ దినము నీ చేతిలో ఏమీ ఉండదు. నీవు తలెత్తి ఆకాశం వైపు చూస్తూ సహాయం కొరకు దేవునికి మొరపెట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు, నాకు దిక్కెవరు లేరు, నాకు నీవే దిక్కు అని చెప్పి నువ్వు తలెత్తుకొని దేవునికి ప్రార్థించేటప్పుడు, మొరపెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు, విపరీతమైన రోదనలో ఉన్నావు, నీ చుట్టూ సమస్యలు అల్లుకొని ఉన్నాయి, విపరీతమైన డిప్రెషన్లో ఉన్నావు, అలాంటి సమయంలో దేవునికి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు విముఖుడు అంటే అర్థం ఏంటి? వ్యతిరేకంగా. ఆపోజిట్. విముఖుడు అంటే నీకు చూపించాల్సిన ముఖము చూపించడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో అది ఎలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు అంటే ఇక దేవుడు తప్ప నీకు వేరే దారి లేదు. ఆయన కలుగ చేసుకుంటే తప్ప నీ సమస్యలు పరిష్కారం కావు. ఆయన కలుగ చేసుకుంటే తప్ప నువ్వు అలాంటి అగాధం లాంటి లోయలలో, అగాధం లాంటి సమస్యల్లో నుంచి నువ్వు బయటికి రాలేవు. అలాంటి సమయంలో దేవుడు నీకు విముఖుడుగా ఉన్నాడు అని అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. సమూయేలు గ్రంథంలో సౌలు గారికి ఆ పరిస్థితి వస్తుంది. సౌలు గారికి ఆ పరిస్థితి వస్తుంది. ఎప్పుడు చెప్పండి? అమలకీలను జయించి అందరిని నాశనం చేయమంటే చేయకుండా ఉంటాడు. అప్పుడు సమూయేలు గారు కూడా ఆయనతో మాట్లాడకుండా ప్రవక్తల ద్వారా కూడా దర్శనాలు కూడా రాకుండా ఉంటాయి. చక్కగా సౌలు గారికి ఇక దేవుడు సౌలుని విడనాడేసిన తర్వాత ఆయనకు అప్పుడు దాకా చేదోడు వాదోడుగా లేక ఆయన్ని అభిషేకించి రాజుగా నిలబెట్టిన సమూయేలు గారు కూడా చనిపోతారు. సమూయేలు గారు ఉన్నంత కాలంలో ఒక న్యాయవాదిగా పనిచేశాడు, ఆయన న్యాయాధిపతిగా పనిచేశాడు, ప్లస్ ఒక ప్రవక్తగా పనిచేశాడు, ప్లస్ ఈయనను అభిషేకించి రాజుగా నిలబెట్టిన తర్వాత జనరల్గా రాజుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ ప్రవక్తల్ని ఆ రోజుల్లో ఇంకొక మాటతో కూడా పిలిచేవాళ్ళు. ఏ మాట? ఆలోచనకర్త. అవునా? సో ప్రవక్తలనే ఆలోచనకి చెప్పేవాళ్ళు కానీ, విచారణ చేసేవాళ్ళుగా కానీ, దేవుని యొక్క ఉద్దేశాలను ప్రభువునకు తెలియజేసేవారుగా వీళ్ళు ఉండేవారు. అయితే ఇప్పుడు సౌలు గారికి ఏం సమస్య వచ్చిందంటే, జనరల్గా అప్పట్లో రాజులు యుద్ధాలకు వెళ్ళాలన్నా లేక ఏదైనా పని చేయాలన్నా దేవుని యొక్క విచారణ చేసి ఆయన ఉద్దేశం తెలుసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఈ పాయింట్ తెలుసు కదా మీకు? తెలుసా ఈ పాయింట్? వింటున్నారా లేదండి? తెలుసే గారు. సో ఇలాగా విచారణ చేసి వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు సౌలు గారికి వచ్చిన సమస్య ఏంటి అని అంటే, చుట్టూ ఫిలిస్తీయులు ముట్టడి వేసేసారు. ఇలా చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఇప్పుడు యుద్ధం ఎవరు స్టార్ట్ చేయాలి, జనరల్గా ఎలా వెళ్ళాలి, ఇది కరెక్టా కాదా అని ఆయన దేవుని యొద్ద విచారణ చేయాలి. విచారణ చేయవలసిన సమయంలో జనరల్గా ఎవరి ద్వారా విచారణ చేస్తారు చెప్పండి? ఎవరి ద్వారా విచారణ చేస్తారు? విచారణకర్తతో చేస్తాము. జనరల్గా యాజకుడైనా కానీ, ప్రవక్త అయినా కానీ ఎవరైనా ఉంటే
సేవకులతో కూడా యాజకుడు యాజకుడు. వెళ్ళి దేవుని యొక్క డెసిషన్ అడుగుతారు. ఇప్పుడు ఈ సౌలు గారికి ఏ విధమైన ఆన్సర్ ఎటువైపు నుంచి రావటం లేదు. అటు యాజకుని వైపు నుంచి రావటం లేదు, ఇటు సమూయేలు గారు లేడు సమూయేలు గారితో మాట్లాడదామంటే. అలాగే యాజకుడు అన్నం నేను ఎందుకన్నానంటే ఉరీము తుమ్మీము అని ఇక్కడ రాయబడి ఉంటుంది. దీని గురించి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఉరీము తుమ్మీము అనేవి ఈ యొక్క జెమ్ స్టోన్స్, రంగురాళ్ళు. ఇవి యాజకుని యొక్క బ్రష్ ప్లేట్లో ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశం తెలియజేయాలంటే అది ఒక ప్యాటర్న్లో వెలుగుతూ ఉంటాయి అని చెప్పాను. ఆ ఉరీము తుమ్మీము ద్వారా దేవుని ఉద్దేశాలను యాజకుడు చెప్తుంటాడు. అంటే ఇక్కడ అతనికి ఉరీము తుమ్మీము అంటే యాజకుడి ద్వారా సమాధానం లేదు. అలాగని అప్పటిదాకా తనకు సలహాదారుడుగా ఏ సమస్య వచ్చినా దగ్గరగా ఉండే సమూయేలు గారు లేరు. ఇక ఎటువంటి విధమైన సమాధానం ఆయనకి రావటం లేదు. అక్కడ ఏం రాయబడి ఉంటుందో ఒకసారి గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5, 6, 7 వచనాలను చూద్దాం. 5, 6 వచనాలను చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 5, 6 వచనాలను చూద్దాం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను అంటే ఏ దారి లేదు ఆయనకి. అన్ని దారులు మూసుకుపోయి ఉన్నాయి. అంటే దేవుడు తనకు సహాయం చేయదలిస్తే ఏదో ఒక దారిలో అయినా మాట్లాడతాడు కదా. దేవుడు సహాయం చేయదలిస్తే ఏదో ఒక దారిలో అయినా మాట్లాడతాడా లేదండి? స్వప్నం ద్వారా ప్రవక్త ద్వారా కానీ ఏదో ఒక విధానంలో దేవుడు అతనికి తెలియజేసేవాడుగా ఉన్నాడు. కానీ సౌలుకి దేవుడు విముఖుడై ఉన్నాడు అని చేసి సహాయం చేయదలిచే స్థితిలో లేడు. ఇక చివరికి ఆయన ఏది దిక్కు తోచక ఎలాంటి స్థితిలో ఉన్నాడు. ఆపద్ దినము. ఇక ఏమీ చేయలేడు. చుట్టుముట్టున్నారు. ఇక ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఫిలిష్తీయులు వచ్చి ఈయన చంపేసేటట్టున్నారు. ఇక ఇలాంటి స్థితిలో ఏం చేయాలో తెలియక ఆయన వెళ్ళగొట్టిన కర్ణపిశాచి వాళ్ళను మరలా ఆయన లోపలికి తెప్పించి వాళ్ళ ద్వారా సమూయేలు గారిని పిలిపించి దేవుడు నిన్ను విడనాడాడు అన్న సంగతిని తెలియజేసుకున్నాడు. దేవుడు ఆయనకు విముఖుడై ఉన్నాడు. దేవుడు విముఖుడై ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ ఎవరు ఏమీ చేయలేరు. ఏమైనా చేయగలరా? ఏమైనా చేయగలరండి? చేయలేరు. ఎందుకంటే సౌలు గారికి అన్ని దారులు మూసుకుపోయినాయి. పోనీ ఏదో ఒక ద్వారం ద్వారా అయినా దేవుడు సహాయం చేస్తాడేమో, యుద్ధానికి వెళ్ళొచ్చేమో కనుక్కుందామని ప్రయత్నిస్తుంటే ఏ దారి ఆయనకి కనపడక అన్ని దారులు మూసుకుపోయి ఉన్నాయి. అటు ప్రవక్తల ద్వారా లేదు, స్వప్నం ద్వారానైనా లేదు, ఉరీము తుమ్మీము ద్వారానైనా లేదు. అలాగే తనకు అప్పటిదాకా తోడుగా ఉన్న సమూయేలు గారు కూడా చనిపోయి ఉన్నాడు. చనిపోయిన వ్యక్తిని ఎలా పిలిపించాలి అని ఆయన తనే నిషేధించిన ఈ బ్లాక్ మ్యాజిక్ చిల్లంగితనం అని కర్ణపిశాచి కలిగిన స్త్రీని పిలిపించి ఆయన సమూయేలుతో మాట్లాడాలి అని చెప్పి తెలుసుకున్నాడు. అది కూడా ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేశాడు చెప్పండి? కొన్ని అసలు కరెక్ట్ కాదు కదా అది. అటువంటి ప్రాక్టీసెస్ చెయ్యొద్దు అని చెప్పేసి సౌలే ఆ ఊర్లో నుంచి అందరినీ తరిమేశాడు. కానీ అతను తిరిగి తీసుకొచ్చిన తర్వాత అతనికి సమాధానము సమూయేలు ద్వారా ఇప్పించాడు. ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేశాడు చెప్పండి దాన్ని? ఎందుకు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు? ఎందుకు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు? ప్రియులారా, వింటున్నారా? అతను దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి రాజుగా. ఎన్నుకున్నాడు. అతను మెయిన్ ఎందుకు దేవుడు ఎలా చేశాడు అంటే చాలా మందికి ఇక్కడే డౌట్ ఉంటుంది. అలా సమూయేలు అలాగా ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? ఎందుకు ఆయన పిలిపిస్తే ఒక కర్ణపిశాచి కలగటం,
అని కలిగిన స్త్రీ అలాంటి ప్రాక్టీసెస్ చేస్తే ఎందుకు సమూయేలు ద్వారా సమాధానం ఇప్పించాడు దేవుడు, యాక్సెప్ట్ చేశాడని? ఎందుకు తెలియజేయాలి అనుకున్నాడు అంటే, ముందు దేవుడు నిన్ను విడనాడాడు అన్న సంగతిని ఆయనకి తెలియజేయాలని చెప్పేసి దేవుడు ఆయన పంపించాడు. నిన్ను విడనాడాడు దేవుడు అని చెప్పేసి. అందుకే సమూయేలు మాటలు కనుక మనం ఒకసారి గమనిస్తే సమూయేలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అప్పుడు సౌలు కొరకు మీరు కర్ణపిశాచం గల స్త్రీని కనుగొని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు చూడండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టివని సౌలును అడగా, సౌలు నేను బహుశ్రమంలోనున్నాను, ఫిలిస్తీన్లు నా మీదకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనా ఎవరి ద్వారా కానీ మాట్లాడటం లేదు. దేవుడు మాట్లాడటం లేదు అని మాత్రమే అనుకున్నాడు. కానీ ఈయన పూర్తిగా దేవుని యొక్క కృప ఈయన విడిచి వెళ్ళింది అని మాత్రం గ్రహించలేకపోతూ ఉన్నాడు. అందుకే సమూయేలు గారు ఏమంటున్నారో చూడండి. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించుతున్నాను కానీ అప్పుడు సమూయేలు అంటున్నాడు. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడు నీకు పగవాడయ్యాడు అనే సంగతి ఆయనకి తెలియజేయడానికి, అంటే ఇక ఇటువంటి సందర్భము, ఇటువంటి ఘోరమైన సిచ్యువేషను ఎవరికి రాకూడదు. ఆపద్దినమందు నేను మీకు విముఖుడనై ఉంటాను అని దేవుడు అక్కడ ఇర్మియా గారితో యూదా వారి గురించి మాట్లాడుతూ ఎలా చెప్పాడు, ఇక్కడ సౌలు గారితో ఏమంటున్నాడు, దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు, దేవుడు నీకు పగవాడైనప్పుడు నేనేం చేయగలను, నేనేం చెప్పగలను, ఆయనే నీకు పగవాడైపోయాడు. అంటే నీ యొక్క క్రియలను బట్టే ఆయన నీకు విముఖుడై ఉన్నాడు అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. నన్ను అడగటం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఏమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఆల్రెడీ ఆ రాజ్యాన్ని తీసివేసి పొరుగువాడైన దావీదుకు ఇచ్చి ఉన్నాడు అనే సంగతిని మరలా ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా దావీదుకు రాజ్యం ఇవ్వాలా సౌలు గారు, ఇవ్వకూడదా? రూల్ ప్రకారం ఇవ్వాలి బ్రదర్. ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి గెలిస్తే ఏమేమి ఇస్తా అన్నాడు ఆయన? రాజ్యముని ఇస్తానన్నాడు, తన కూతుర్ని వివాహం చేస్తానన్నాడు. సరే, కూతురు ఇచ్చి అయితే వివాహం చేశాడు అనుకుందాం. రాజ్యం ఇచ్చాడు అప్పుడు అంటే రాజ్యం ఆ టైంలోనే దావీదు గారికి వెళ్ళవలసింది. కానీ ఈయన ఇన్ని దినాలు వెళ్లకుండా ఆయన్ని చంపడానికి ఆయన వెనక పరిగెడుతూనే ఉన్నాడు. సో చివరి స్థితికి వచ్చేటప్పటికి దేవుడు ఆయన్ని ఎడబాసి, రాజ్యం ఆల్రెడీ నేను ఆయనకి డిసైడ్ చేశాను, దావీదుకు రాజ్యం ఇవ్వదలిచాను, నీకు దేవుడే పగవాడైనప్పుడు నీవు నన్ను అడిగి ప్రయోజనం ఏంటి అని చెప్తూ ఆయన అంటున్నాడు అనమాట. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆజ్ఞకు లోబడలేదు అని చెప్తున్నాడు. సో దేవుడు విముఖుడై ఉండడానికి గల కారణము ఇక్కడ సౌలు తను చేసిన తప్పిదమే, వేరే వారు ఎవరో చేసిన తప్పిదాన్ని బట్టి సౌలుకు ఈ యొక్క శిక్ష రాలేదు. సౌలు తల్లిదండ్రులు చేసిందో తాతలు చేసిన పనుల వలన సౌలుకి ఈ శిక్ష కలగటం లేదు. తను చేసిన తప్పిదాన్ని బట్టే ఆజ్ఞకు లోబడకపోవటం వల్ల దేవుడు ఆయనకు విముఖుడై ఆయన ఆపద్దినమందు, ఏ దినమది సౌలుకి? ఆపద్దినమందు ఆయనకు విముఖుడైపోయాడు. ఇంకా ఏ దారి లేదు ఆయనకి. సో ఇర్మియా గారితో దేవుడు అంటున్న మాట, నేను యూదా వారికి ఆపద్దినమందు విముఖుడనై ఉంటాను. అంటే శత్రువులు వచ్చి వారి మీద యుద్ధం చేస్తూ వారిని విపరీతమైన హింసలకు గురి చేస్తూ ఉన్నప్పుడు నేను వారికి సమాధానం ఇవ్వను, నేను వారికి యుద్ధంలో సహాయం చేయను. ఇక ఆయన సహాయమే లేకపోతే ఎవరైనా ఏ యుద్ధమైనా ఎలా గెలవగలరు? యెహోషువ ఎన్ని యుద్ధాలు గెలిచాడో, ఎన్ని యుద్ధాలు గెలిచిన గొప్ప వీరుడుగా ఆయనకి పేరుంది. ప్రతి దానిలోనూ ఆయన దేవుని యొక్క పర్మిషన్ అడిగి యుద్ధానికి వెళ్ళాలా వద్దా? అంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయన్ని పట్టుకున్నప్పుడు కానీ, అలాగే ఎరికో గోడలను కూల్చినప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ ఆయన దేవుణ్ణి అడిగి దేవుని యొక్క
ఆశీర్వాదం పొందుకొని యుద్ధానికి వెళ్ళి వచ్చేవాడు. సో అన్ని విజయాలు సాధించాలంటే దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆయన నేను విముఖుడనైపోయాను అని చెప్పి చెప్తున్నాడు. ఎలా సౌలు గారి విషయంలో జరిగిందో, ఏ దారి లేనప్పుడు ఇంకా దేవుడు ఆయన్ని ఎడబాసాడన్న సంగతి కూడా ఆయనకి తెలియట్లేదు. అప్పుడు సమూయేలు వచ్చి చెప్తున్నాడు, నీవు ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు అని చెప్పేసి. సో అయితే ఇలాంటి విషయమే మనకు మొదటిగా రాజుగా ఎన్నుకున్న యెరోబాము విషయంలోనూ కూడా అలాగే జరుగుతుంది. యెరోబాము గారి విషయంలోనూ కూడా అలాగే జరుగుతుంది. యెరోబాము మొట్టమొదటి రాజుగా దేవుడు ఆయన ఎన్నుకుంటాడు. ఇశ్రాయేలుడు 10 గోత్రాల మీదకి రాజుగా ఎన్నుకుంటాడు. సేవకుడుగా ఉన్నవాడిని రాజుగా నిలబెడతాడు. రాజుగా నిలబెట్టిన తర్వాత అంత మంచి స్థానంలో నిలబెట్టిన ఆ వ్యక్తి తనకిచ్చిన అరుదైన గౌరవాన్ని నిలబెట్టుకోకుండా విపరీతమైన చేష్టలు చేసి దేవుడి యొక్క కోపానికి బలైపోయి అతనే కాదు తన కుటుంబం మొత్తం కూడా నాశనం అవడానికి కారణమవుతాడు. యెరోబాము గారు అతనికి విపరీతమైన పరిస్థితిలో ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు అంటే, తన కొడుకు జబ్బును పడి ఉంటాడు. జబ్బును పడి ఉంటే ఏం చేయాలో అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదు. ఆయన ఇప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి తన భార్యను పంపిస్తాడు. జ్ఞాపకం ఉందా మీకు? మారు వేషం వేసుకొని వెళ్ళమంటాడు ఆయన భార్యను. నువ్వు మారు వేషం వేసుకుని, ఒక అహియా అనే ప్రవక్త ఉంటాడు, ఆయనే నాకు నువ్వు రాజు అవుతావని చెప్పాడు. ఆయనే తన వస్త్రాన్ని 10 ముక్కలుగా చించి 10 గోత్రాలను నీకు ఇచ్చి దేవుడు నిన్ను వాళ్ళ మీద రాజుగా నిలబెడతాడని చెప్పాడు. అంత గొప్ప వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన దగ్గర కనుక్కో మన పిల్లవాడు పరిస్థితి ఏంటో అని చెప్పేసి తన భార్యను పంపిస్తాడు. అక్కడ భార్యను పంపిస్తే ఈ విషయము దేవుడు ముందుగానే ప్రవక్త తెలియజేస్తే, ఆ ప్రవక్త చెప్పిన మాట ఒకసారి మనం గమనిద్దాం, చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. 14వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆయనే ఈ సమస్యకి అన్నిటికీ పరిష్కారం చెప్తాడు. ఇక నా దగ్గర ఇంక ఏమీ మిగలలేదు. ఈ అధ్యాయం మొదలయ్యే ముందు అనగా 13వ అధ్యాయం చివరి వచనం కనుక మనం చదివినట్లయితే, ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారి పాప కారణమాయను. వారు చేసిన పాపానికి వారి యొక్క సంతతి మొత్తం నాశనం అయ్యేటట్లు ఇది కారణమైందంట. అంత హేయమైన క్రియలు ఆయన చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనకు ఒక ఆపద్దినం వచ్చింది. ఏ దినం వచ్చింది? కొడుకు బాగా జబ్బుపడి ఉన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదు. తనకు ఎవరైతే ప్రవక్త నువ్వు రాజు అవుతావు అని చెప్పాడో ఆయన దగ్గరికే భార్యను మారువేషం వేసుకొని వెళ్ళు అంటున్నాడు. ఎందుకు మారువేషం వేసుకొని వెళ్ళమని చెప్తున్నాడు చెప్పండి? యెరోబాము భార్య అని తెలియకుండా. యెరోబాము భార్య అని తెలియకుండా. ఎందుకంటే యెరోబాము భార్య అని తెలిస్తే ఆయన ఏమన్నా అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఏమైనా చెప్తాడేమో కోప్పడి. ఇది ఎట్లా ఉంటుందంటే, మనము చేసే పాపాలు చేస్తూ ఎవరూ చూడలేదు కదా అనుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఎవరు చూడలేదు కదా అని చూస్తున్నట్టు. తండ్రి అన్నీ చూస్తూనే ఉంటాడు. మనం చేస్తున్న పనులన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. ప్రతిదీ ఆయనకు చాలా క్లియర్గా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మారు వేసుకుని వెళ్ళినా వెంటనే దేవుడికి తెలిసిపోయింది. వెంటనే ఆ ప్రవక్త కూడా చెప్పేశాడు, ఇలా ఒక పర్టికులర్ ఒక ఆమె వస్తుంది, రాజుగారి భార్య ఆమె అని చెప్పేసి. సో
మన అంతరంగమందు ఒక ఆలోచన పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు దేవుడు. అలాంటిదప్పుడు మనం చేసే క్రియలను ఎరగడా, మన నడకలను పడకలను పరిశీలనగా చూస్తాడట. అటువంటి దేవుని మనం అనుకుంటాము ఆయనకి తెలియదేమో అనుకుంటూ ఉంటాము. ఈ యొక్క యెరొబెయాము కూడా తన భార్యని పంపిస్తే దానికి ఆ ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. 10వ వచనం గమనిద్దాం. 14వ అధ్యాయం 10వ వచనం గమనిద్దాం. కాబట్టి చదవండి. కాబట్టి యెరొబెయాము సంగతి వారి మీదికి నేను కీడు రప్పించు ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరొబెయాము వంశమంతటిని నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరొబెయాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఊడ్చివేసేది నేను. ఒకళ్ళు ఎవరైనా ఊడ్చివేయటం అంటే అసలు ఏ చిన్న దుమ్ముధూళి కూడా లేకుండా మొత్తాన్ని క్లీన్ చేయటం అనమాట. అలాగ నేను యెరొబెయాము కుటుంబంలో మగవల్లవాడు అనేవాడు ఎవ్వడూ లేకుండా కంప్లీట్గా నేను తుడిచిపెట్టేస్తాను అని చెప్తున్నాడు. ఈ మాటలు వెళ్ళి తెలియజేయి అని చెప్పేసి ఆ ప్రవక్త వచ్చిన ఆవిడతో చెప్తున్నాడు. గుర్తుపట్టాడు వచ్చిన ఆయన, నువ్వు యెరొబెయాము భార్య అని చెప్పి ఆయన గుర్తుపట్టేస్తాడు. దేవుడు చెప్పున్నాడు కదా ఇలా యెరొబెయాము భార్య నీ దగ్గర రాబోతుందని. సో ఇలాంటి ఆపద్దినమందు దేవుడు విముఖుడై ఉండుట చాలా ఘోరమైన పరిస్థితి. ఇలా చాలామంది రాజులకు సంభవించింది. ఇలాంటి సంభవించినప్పుడు ఆ చరిత్రను చదువుకున్న జనులైన వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని దేవుడు రాపించాడు. ఇవన్నీ మనం ఎందుకు చదువుకుంటున్నాము? ఆ యెరొబెయాము ఎప్పుడో పరిపాలించాడు, ఆయన పోతే మనకేంటండి, ఈయన ఇలా చేస్తే మనకేంటి, ఇవన్నీ ఎందుకు రాపించాడు దేవుడు? మనకు బోధ కలుగు నిమిత్తము. మనం వాటిని చూసి వాటిని మన జీవితాల్లో రిపీట్ చేయకుండా ఉంటాము, తప్పు చేయకుండా ఉంటాము, వాటి నుంచి మనం బయటికి పడతాము అని చెప్పేసి రాయించాడు. సో ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో చదువుతున్నాను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదునంట. దేవుడు చూడను అంటే ఇక ఎవరు చూస్తారు మనల్ని? నీవే నా ఆశ్రయదుర్గము, నా శృంగము, నా కేడుము, నా దుర్గము అని మనం ఇంతగా ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థనను ఆలకించకుండా ఆయన గనక ఉంటే మన స్థితిగతులు ఎలా ఉంటాయి చెప్పండి? లేక నువ్వు ఆపద్దినమందు ఉన్నప్పుడు ఆయన నీకు మొహం చూపించకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భయంకరమైన స్థితి. మనందరికి కూడా ఒక దినం వస్తుంది, ఆపద్దినం వస్తుంది. ఆపద్దినము అంటే జడ్జిమెంట్ డే అనుకుందాం. ఆ రోజున నిన్ను ఎరగను అన్నాడు అనుకోండి యేసుక్రీస్తు, ఏం జరుగుతుంది అప్పుడు? ఏం జరుగుతుంది? నరకానికి వెళ్ళిపోతాం. స్ట్రైట్ అవే. మనం ఎన్ని చేసినా ఎన్నిసార్లు నేను అప్పుడే మనకు అన్ని గుర్తొస్తాయి. నేను ఎన్నిసార్లు స్తుతి అన్నాను, ఎన్నిసార్లు స్తోత్రం చెప్పాను, ఎన్నిసార్లు నేను ప్రేయర్స్కి అటెండ్ అయ్యాను, నేను ఎంతమందిని దేవుళ్ళకి నడిపించడానికి ప్రయత్నించాను, లేకపోతే నేను ఎన్నిసార్లు పాటలు పాడాను చక్కగా దేవుని గురించి. ఎందుకు దేవుడు నన్ను ఎరగను అంటున్నాడు? ఎందుకు ఎరగను అంటున్నాడు? ఆపద్దినమందు దేవుడు నీకు విముఖుడై ఉంటాడేమో. ఈ రాత్రికాల సమయంలో మనము గమనించాల్సింది ఏంటి అనంటే, ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ఎటువంటి వారు వెళ్తారు? ఎటువంటి వారు? చూద్దామా అన్నమాట. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలను చదువుకుందాం. 21-22 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 మరియు 22 వచనాలను చదువుకుందాం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుకుందురు. అప్పుడు నేను మిమ్మును ఎప్పుడు ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇదే కదా ఆపద్దినము. ఆపద్దినమందు దేవుడు విముఖుడై ఉంటాడు అని అంటే అక్కడ ఎలాగ యూదా వారికి బబులోనీలంతా వచ్చి, రాబో వారు వచ్చి దాడి చేస్తూ ఉన్నప్పుడు, నాశనం చేస్తున్నప్పుడు, పట్టణాన్ని కాల్చి వేస్తున్నప్పుడు, ముసలివారిని, చిన్నవారిని, ఆడవారిని జాలి, కరుణ, దయ లేకుండా కత్తివాతతో హతం చేస్తున్నప్పుడు, ఇంత భయంకరమైన దాడి జరుగుతున్నప్పుడు దేవుడు కనీసం వారికి సహాయం చేయకుండా విముఖుడై ఉన్నాడు అని అంటే అది వారు చేసిన పాపమే. వారి మార్గాలు తప్పిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము పరలోక రాజ్యం గురించి కనుక మనము మాట్లాడితే ఆపద్దినం అదే మనకి డిసైడింగ్ డే అనుకుందాం. అది జడ్జిమెంట్ డే. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అనుకుంటే తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మరలా తండ్రి చిత్తం ఏంటి మనకి ఎలా తెలుస్తుంది? తండ్రి చిత్తం అంతా ఎవరు తెలియజేశారు మనకి? తండ్రి ఏం అనుకుంటున్నాడు, ఎలా చేస్తే ఆనందపడతాడు, ఏం చేస్తే ఆనందపడతాడని ఎవరు చెప్పారు మనకి? తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని తెలియజేశాడు కుమారుడుగా ఉండి తెలియజేసినప్పుడు మరి ఆయన ఆజ్ఞకు లోబడకుండా, ఆయన చిత్తం చొప్పున చేయకుండా నేను పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి అని ఆశపడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? అందుకే క్లియర్గా అంటున్నాడు, మీరెవరో నేను ఎరగని అంటున్నాడు దేవుడు. అప్పుడు మనం అన్నీ అప్పీల్ చేస్తూ ఉన్నాము, నేను నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, మేము అనేకమైన సువార్తలు చెప్పలేదా? ఇవన్నీ చేసిన తండ్రి చిత్తము ప్రకారము నడుచుకునేవాడిగా ఉండాలి. తండ్రి చిత్తము ప్రకారము చేసేవాడిగా ఉండాలి. ముందు మనస్సునందు నేను ఇంకా దేవుడిని విశ్వసించలేదు, లేక దేవుడిని నేను విశ్వసించాను అని నువ్వు చెప్పుకొని నీ క్రియలు లేకుండా నీ విశ్వాసము మృతమైనదిగా కనబడదు. నీవు దేవుడిని విశ్వసిస్తే అది నీ క్రియలలో చూపించాలి, క్రియలలో కనబరచాలి. క్రైస్తవ్యము అనేది నిజంగా చాలా గొప్ప చెప్పాలంటే ఒక ప్రాక్టీస్, రిలీజియస్ ప్రాక్టీస్ అంటారు కదా. అది నీ ప్రతి మాటలోను, క్రియలోను, నడవడిలోను నువ్వు చూపించాలి. అలా చూపించగలిగినప్పుడే నిజమైన క్రైస్తవులుగా పిలువబడతాము, పరలోక రాజ్యానికి మనము చేరుతాము. తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అని చెప్పి ఎందుకు కోట్ చేశాడంటే దేవుడు, తండ్రి చిత్తాన్నంతా నేను మీకు తెలియజేశాను. తండ్రి ఏం చేస్తే ఆనందపడతాడు, ఏం చేయమని చెప్పాడు మనకి, చివరిగా ఆయన వెళ్ళిపోతూ ఏం చేయమని చెప్పాడు మనకి. ఆయన చేయమని చెప్పిన సంగతులన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుని మనం చేసేవారంగా ఉండాలి. అప్పుడు ఆపద్దిన ముందు ఆయన మనకు విముఖుడుగా ఉండడు. రక్షణ వస్త్రం ఉంది, మీరు రక్షించబడిన వారు అని చెప్పేసి పరలోక రాజ్యం నాకు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళుతున్నాను, అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను అన్న ప్రభువు మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు అని అంటే మనల్ని అక్కడ ఉంచాలనే ఉద్దేశమేనా, లేకపోతే ఉంచకూడదనే ఉద్దేశమేనా? ఉంచాలనే ఉద్దేశం కదా. ఉంచాలన్నప్పుడే కదా స్థలం సిద్ధపరిచేది. ఉంచే ఉద్దేశం లేనప్పుడు స్థలం ఎందుకు సిద్ధపరచడం? ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతూ ఆయన చెప్తున్న మాట, స్థలం నేను సిద్ధపరుస్తున్నాను, కానీ ఆ స్థలానికి అర్హత సాధించాలి అని అంటే మీరు, దేవుడు ఎన్నో చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పే చిన్న స్టేట్మెంట్ అది ఆజ్ఞ కాదా? ఆజ్ఞ కాదండి. నమ్మి బాప్తిజం పొందండి అనేది ఆజ్ఞ కాదా? నిన్ను వలే నీ పొరుగువాడిని నమ్మి బాప్తిజం పొందండి అనేది ఆజ్ఞే. అలాగే మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అనేది ఆజ్ఞేనా? మరి ఇందాక మనం సౌలు గారి విషయంలో చదువుకున్నాము,
సమూయేలు బయటకు వచ్చి ఏం చెప్పాడు? నీవు ఆజ్ఞకు లోబడక ఉన్నావు కనుక దేవుడు నీకు శిక్ష వేశాడు, దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు అని మాట చెప్తున్నాడు. అంటే ఆజ్ఞకు ఎప్పుడైతే లోబడకుండా ఉంటామో దేవుడు ఏం చేస్తాడు? విముఖుడు అవుతాడండి. విముఖుడు అవుతాడు, ఎడబాస్తాడు. అంటే నీ దగ్గర నుంచి ఆయన ప్రభావాన్ని తీసేస్తాడు. సింపుల్గా నీ దగ్గర నుంచి ప్రభావాన్ని తీసేస్తాడు. ఇక ఆయన నీతో లేడు అనే విషయం క్లారిటీ వచ్చేస్తుంది. సౌలు గారికి ఆ విషయం అర్థం కాలేదు. అందుకే సమూయేలుని పిలిపించి మాట్లాడుకున్నాడు. పిలిపించి ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందంటే అంటున్నాడు, దేవుడు నిన్ను ఎడబాసాడు, నీకు అర్థం కావట్లేదా? ఆల్రెడీ దావీదుకు నీ రాజ్యాన్ని ఇచ్చేస్తానని ఆయన డిసైడ్ అయిపోయాడు. అప్పటికి నువ్వు చేసిన తప్పేంటి అనేది చెప్పకుండా వెళ్ళలేదు. ఆయన క్లియర్గా చెప్పాడు, నువ్వు ఆజ్ఞను లోబడక ఆజ్ఞనకు ధిక్కరించావు, మాట వినుట శ్రేష్టము అని చెప్పి ఇదే మాట సౌలు గారికి సమూయేలు గారు ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనం గుర్తుందా లేదా? మీకు గుర్తుందా? సమూయేలు గారు నేను వస్తాను అంటే ఈయన ఆగకుండా బలులు అర్పించేస్తాడు. ఫిలిష్తీయులు దండుగా వచ్చున్నారు, అందుకని త్వరగా జనాలంతా కూడా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన బలులు అర్పిస్తాడు. వెంటనే సమూయేలు గారు వచ్చి అడుగుతాడు, ఏంటి నువ్వు చేసిన పని అని. ఏంటి నువ్వు చేసిన పని అంటే దానికి కూడా అప్పుడు కూడా సమూయేలు గారు క్లియర్ చెప్తాడు, నువ్వు బలులు అర్పించడం కాదు ఇంపార్టెంట్, శ్రేష్టమైన వాటి అన్నింటినీ తీసి చేయడం కాదు. అప్పుడు సౌలు గారు ఏం చెప్తారు తెలుసా? ఇంతకుముందు జరిగిన వాటిలో లోపంగా ఉన్న వాటిని తీసుకొని వాళ్ళు బలులు అర్పించారు, అందుకని నేను ఇప్పుడు వాటిని టెస్ట్ చేసి చక్కటి వాటిని బలులు అర్పించాను దేవునికి, నేను మంచి చేశాను కదా అనుకుంటున్నాడు. మంచి వాటిని నేను దేవుడికి అర్పించాను కదా అంటున్నాడు. అతనికి అందులో పరమార్థం అర్థం కాల. ఆయనకి ఏంటంటే బలులు అర్పించడం వల్ల దేవుడు సంతోషపడ్డాడు, కానుకలు ఇవ్వడం వల్ల సంతోషపడ్డాడు, లేకపోతే ఇంకోటి ఏదో గొప్ప కార్యాలు చేసి సంతోషపడ్డాడు. ముందు ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞకు లోబడుతూ ఆయన ఆజ్ఞను పాటించే వారంగా ఉంటే సంతోషపడతాడు. అందుకే బ్రదర్ ఆ మాట అంటేనే ఆ అరుపులు రంకులు అన్ని వినిపించాయి. సో అలాగా బలులు అనేవి నాకు ఇష్టం లేవు అని చెప్పేసి దేవుడు చాలా క్లియర్గా చెప్తూ ఈ మాటను సౌలు గారికి ఇది రెండోసారి ఆయన చెప్పడం, నువ్వు ఆజ్ఞను ధిక్కరించావు అని చెప్పేసి. అమాలేకీయులందరినీ హతం చేయమంటే నువ్వు రాజును వదిలేసావు. దేవుడు చెప్పింది ఏంటి? హతము చేయమన్నాడు అంటే దేవుడు అని అర్థం ఏంటంటే అది శపితమైనది, ఇక దాని నుంచి ఏది నువ్వు ముట్టుకోకూడదు, మొత్తం నువ్వు నాశనం చేసేయాలి. శపితమైన వాటిలో నుంచి తీసుకుని దాచిపెట్టుకున్నాడు అని అంటే అప్పుడు ఈయనేమవుతాడు? ఈయన శాపగ్రస్తుడు అవడా? సౌలు గారు కూడా శాపగ్రస్తుడు అయినట్టే కదా, అవునా? శపితమైన వాటిలోంచి తీసుకుంటే శాపగ్రస్తుడు అవుతారు. దేవుడు అది కాదు అని చెప్పినప్పుడు, అది వద్దు అని చెప్పినప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. ఇది చెయ్యండి అన్నప్పుడు అదే చేయాలి. ఇక్కడ ఆయన ఆజ్ఞను ధిక్కరించుట, మాట వినుట శ్రేష్టము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ముందు మాట వినాలి, దేవుని మాట మనం వినేవారంగా ఉండాలి. దేవుడి మాట వినకుండా మన దూరంలో మనం ఉంటే ఆయన మనకు విముఖుడై ఉంటాడు. ఆపద్దినమందు దేవుని విముఖతకు మనము గురి కాకూడదు అని అంటే ఆయన మనకు చెప్పిన మాటను మనము తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్తూ ఉండాలి. సమయము చాలా తక్కువగా ఉంది, మనం చాలా ఎక్కువ ఉందేమో అనుకుంటాం, కానీ చాలా తక్కువ సమయం ఉంది. జీవితకాలం అనుకుంటాం మనము, జీవితకాలం చాలా తక్కువ. జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఉన్న కొద్ది సమయంలో నీ జీవితము దేవునికి ఆనందకరంగా, దేవుని ఉత్సాహపరిచే మహిమకరంగా నువ్వు గడుపుతున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇర్మియా గారికి దేవుడు అనేక విషయాలు చెప్తూ యూదా వారికి తెలియజేయమంటున్నాడు, కానీ ఇవన్నీ మనకే తెలియజేస్తున్నట్టుంది. ఇర్మియా గారు మనకే చెప్తున్నట్టున్నాడు, మాట వినండి లేకపోతే దేవుడు మీకు విముఖుడు అవుతాడు అనేది సంగతి పాత నిబంధన గ్రంథం నుంచి చెప్తూనే వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ యూదా వారికి మరలా కొత్తగా ఇర్మియా గారు చెప్తున్నారంటే చూడండి, అంటే ఎన్నిసార్లు చెప్పినా అది జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం కదా, ఎబ్రి పత్రికలో ఉంటుంది, దహన బలులు అర్పిస్తూ ఉంటే అవి ప్రతి సంవత్సరము వారి పాపాలను జ్ఞాపకం చేస్తూనే ఉంటే ఇంకా పెరుగుతూనే ఉన్నాయట. తగ్గాల్సింది పోయి పెరుగుతూనే ఉంటాయి.
సో అలాగా యిర్మీయా గారు యూదా వారికి చివరి దినాల్లో, ఇక ఆపద్దినం అంటే ఇక చివరి దినంకి వచ్చేసిందండి, ఇక సమయం ఇంక లేదు, ఇక రాబోతున్న 4-5 రోజుల్లో 5-6 రోజుల్లో తూర్పు దేశం నుంచి రాబోతున్నారు. ఆ వచ్చిన వారు క్రూరముఖం కలిగిన వారు వీరిని శిక్షించబోతున్నారు, వీరిని విపరీతమైన శిక్షకు గురి చేయబోతూ ఉన్నారు అని చెప్పి దానికి దేవుడు చెప్తున్న మాట, ఆ సమయంలో అట్టి సమయంలో నేను మాత్రం మీకు వైపు కూడా చూడండి, ఆయన నేను చూడను అని ముఖం తిప్పుకుంటే ఆయన చేయబెట్టుకొని అడగగలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎందుకు చూడవు అని ఎవరిని అడగగలరా? నువ్వెందుకు చూడవు అని అడగగలవా? అడగలేమండి. అడగలేరు. నీతిమంతుడు అయితే అడగగలవు. నీ దారులు సరైన దారులు అయితే అడగగలవు. కరెక్ట్ అయిన మార్గంలో ఉంటే చేయగలడు. అందుకే హిజ్కియా గారి దగ్గరికి వచ్చి నీ దినాలన్నీ అయిపోయినాయా, దినాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైనా చక్కదిద్దుకో అంటే హిజ్కియా గారు చేసింది ఏంటి చెప్పండి? నీకు మరణకరమైన రోగం వచ్చింది, కన్నీటి ప్రార్థన చేసి ఆయన దేవుడు వేడుకుంటే దేవుడు ఆయనకు దినాలు పొడిగించాడు అని అంటే తను అడిగాడు, ప్రార్థించి అడిగాడు. ఆయన ప్రార్థనలో ఆ నీతి కనబడింది. ఆయనకి నీతిమంతుల ప్రార్థన పరముకు చేరుద్ది. సో నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే ఆ దారులు సరైన దారుల్లో ఉంటాయి. వీరందరూ కూడా వారి దారులు చెడగొట్టుకున్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుకొని మనం ముగించుకుందాం పిల్లలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడైతే తన పొరుగువాడికి కూడా దారి చూపిస్తాడు. ఇక్కడ యిర్మీయా గారు నీతిమంతుడు కనబడుతున్నాడు, తన పొరుగు వారి కంటే యూదా వారందరికీ కూడా దారి చూపించే స్థితిలో ఉన్నాడు, దారి చూపిస్తూ ఉన్నాడు. భక్తిహీనుల ప్రవర్తన వారి దారి తప్పించును. మిగిలిన ఇప్పటిదాకా వచ్చిన రాజులు కానీ, కొంతమంది యాజకులు కానీ, చాలామంది యాజకులైతే మరీను సమాధానం లేని చోట సమాధానము అని అబద్ధపు మాటలు చెప్తూ వారి గాయాలకు పైనే మందు రాస్తూ ప్రవర్తించిన యాజకులు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారందరూ కూడా కత్తి చేత హతం చేయబడి పెంటకొప్ప పోగులుగా వేయబడతారు. వారి యొక్క శరీరాలను పూడ్చిపెట్టడానికి కూడా వీలు లేకుండా అంత భయంకరంగా చెల్లాచెదురై పడిపోతాయి అని చెప్పి దేవుడు ఇంతకుముందు మనం చదువుకున్న వచనాలు చదువుకున్నాం యిర్మీయా గ్రంథంలో. అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు చెప్పపోయినా ఈ మాట చెప్పాడు, దేవుడు తన తలంపులోకి ఇవ్వకపోయినా కానీ ఇదిగో ఈ మాట నీ గురించి ఇలా అన్నాడు అని చెప్పి చెప్పడము, మరియు సమాధానం లేని చోట సమాధానం అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రవక్తలకు దేవుడు వేసే శిక్షను మనకి అలా క్లియర్గా చెప్పాడు. సో ఇక్కడ నీతిమంతుడైతే పొరుగు వారికి దారి చూపించేవాడుగా ఉండాలి. మనము పొరుగు వారికి దారి చూపించే వారముగా ఉండాలి. మనం వెళ్ళే దారి పరలోక రాజ్యం చేరుస్తుందని మనకు తెలిసినప్పుడు ధనవంతుడు ఎలాగ తన కుటుంబాన్ని అప్పుడైనా దిద్దుకోవాలని ఆశపడ్డాడో అప్పటిదాకా మనం వెయిట్ చేయకుండా ఇప్పుడే ముందే పాతాళము యొక్క భయానక స్థితి మనకు తెలుసు కాబట్టి మనం ముందే మన కుటుంబాన్ని, మన పొరుగు వారిని నీతి మార్గంలో నడిపిస్తూ ఏది సరైన మార్గమో, ఏది విశాల మార్గమో వారికి తెలియజేస్తూ వారిని తీసుకెళ్లే వారంగా ఉండాలి. అలా ఉండటం ద్వారా, ఆత్మలను రక్షించడం ద్వారా తండ్రిని మనము ఆనందపరిచే వారంగా ఉంటాం, తండ్రి చిత్తం చొప్పున చేసేవారంగా ఉంటాం ప్రియులారా. అప్పుడు ఆపద్దినమందు దేవుడు మనకు విముఖుడిగా ఉండడు అని చెప్పి మనకు యిర్మీయా గారి మాటల ద్వారా ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడాడు ప్రియులారా. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక